మనం ఎంత చేసినా బాలేదు అని చెప్పినప్పుడు చాలా ఫీల్ అవుతాం కదా! అందరూ చెప్తే ఏమో గాని, ఒక్కరు చెప్పినప్పుడు మాత్రం అస్సల ఫీల్ అవ్వం. ఆ ఒక్కరు ఎవరంటే మనతో రోజు గొడవ పడకుండా ఉండే మన సిబ్లింగ్స్. మనకు అక్కో, చెల్లో, తమ్ముడో, అన్నయ్యో ఎవరో ఒకరు ఉంటారు కదా! కన్ఫర్మ్‌గా. వాళ్ళకి డేలో మనతో గొడవ పడకపోతే వాళ్ళ డేనే అసలు స్టార్ట్ అవ్వదు. ఎండ్ అవ్వదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంక నా విషయానికొస్తే మా తమ్ముడు నా పెద్ద ఫైటర్. వాడు నాతో గొడవ పడకపోయినా, నేను వాడితో గొడవ పడకపోయినా మాకు డేనే స్టార్ట్ అవ్వదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో అయితే కన్ఫర్మ్‌గా గొడవ పడతాము. ఎంత పెద్దవాళ్ళమైనా, నాకు పెళ్ళయ్యి బాబు పుట్టినా, వాడు కూడా ఎంత పెద్దవాడైనా ఇద్దరం కూడా ప్రతి చిన్నదానికి గొడవ పడుతూనే ఉంటాము. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, అరుచుకుంటాము. అలా ఉంటేనే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. అదేంటో గాని. ఎంతలా తిట్టుకుంటామంటే నీకు నాకు సంబంధం లేదు అన్నంత వరకు తిట్టుకుంటాము. ఒక గంట మాత్రం అలా ఉండగలుగుతాము. తర్వాత వాడొచ్చి నాతో మాట్లాడకపోయినా, నేను వెళ్లి వాడితో మాట్లాడకపోయినా చాలా ఫీల్ అవుతాము. ఏదేమైనా జెన్యూన్‌గా చెప్పాలంటే ఒకరినొకరిని తిట్టుకున్నా, కొట్టుకున్నా ఏదేమైనా సరే ఒకరికి ఏదైనా అయితే మరొకరు తట్టుకోలేరు. వాళ్ళకి ఏదైనా అయితే మనం తట్టుకోలేం కదా! ఎంతైనా రక్త సంబంధం కాబట్టి ఒకరిని విడిచి ఒకరైతే అస్సలు ఉండలేరు. సో, సేమ్ మాలా కూడా చాలా మందుంటారు కదా! అవన్నీ మీకు గుర్తు చేద్దామనైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇంక ఈరోజు మండే కాబట్టి మా ఇంట్లో అయితే పప్పు, తోటకూరైతే చేశాను. ఇంక ఈ పప్పు కోసం చెప్పాలంటే నాకు, మా తమ్ముడికి పప్పు అంటే చాలా ఇష్టం. నేనెప్పుడు పప్పొండినా సరే చాలా బాగా వండుతాను. మా హస్బెండ్‌కి కూడా చాలా అంటే చాలా ఇష్టం. తను తిని చాలా బావుందనైతే చెప్తారు. ఇంకా మా తమ్ముడొచ్చేసి ఎంత బాగున్నా సరే ఇంక నన్ను ఏడిపించడానికైతే పప్పు బాలేదనే అంటాడు. బాలేదని మానేస్తాడా? వాడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇంకంతే కదా! ఇలా చిన్న చిన్న ఫైట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా! సో, ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో రోజు మీ సిబ్లింగ్స్‌తో అయితే గొడవ పడుతూ ఉంటారు కదా! ఏ ఏ విషయాల్లో మీరు మీ సిబ్లింగ్స్‌తో గొడవ పడుతున్నారు అనేదైతే కామెంట్ అయితే చేయండి. సో, మార్నింగ్ ఇంక పనయిపోయిన తర్వాత కొత్తిమీరనయితే క్లీన్ చేస్తున్నాను. ఈ కొత్తిమీరనయితే ఇందాకే తీసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకున్నాను. మా వీధిలోకి వెజిటబుల్స్ బండొస్తే కొత్తిమీరనయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. నేనైతే 2 కట్టలయితే తీసుకున్నాను. ఈ 2 కట్టలు ప్రైజొచ్చేసి రూ. 20 అయితే పడింది. ఒక్కొక్కటి ఈచ్ వన్ అయితే రూ. 10 అయితే పడింది. మీ సైడ్ కాస్ట్ ఎలా ఉన్నదైతే కామెంట్ అయితే చేయండి. ఇంక మొత్తం క్లీన్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేశాను. వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.